హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ముంబై ఇండియన్స్ సన్ రైజ్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ డీటెయిల్స్, హైలైట్స్. హెడ్ క్లాస్ అండ్ మెరుపు ఇన్నింగ్స్, ముంబైకి తప్పని ఓటమి. రికాల్టన్ సూపర్ సెంచరీ వృధా. ట్రావిస్ హెడ్ 30 బంతులు 4 ఫోర్లు 8 సిక్స్లతో 76. క్లాసెన్ 30 బంతులు 7 ఫోర్లు 4 సిక్స్లతో 65 నాటౌట్. అతిరి అర్ధ శతకాలతో ఐపీఎల్లో 4వ అత్యధిక లక్ష్యాన్ని సన్ రైజ్ ఛేదించింది. బుధవారం జరిగిన మ్యాచ్లో 6 వికెట్లతో ముంబై ఇండియన్స్ను ఓడించి సన్ రైజ్ లీగ్లో వరుసగా 5వ విజయాన్ని నమోదు చేసింది. తొలుత ముంబై 20 ఓవర్ల 5 వికెట్లకు 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. రికెల్టన్ 55 బంతుల్లో 10 ఫోర్లు 8 సిక్స్లతో 123 నాటౌట్ సూపర్ సెంచరీ చేశాడు. విల్ జాక్స్ 22 బంతుల 5 ఫోర్లు 3 సిక్స్లతో 46. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 15 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్స్లతో 31 రాణించారు. ప్రఫుల్ హింగేకు 2 వికెట్లు పడగొట్టాడు. భారీ ఛేదనలో సన్ రైజ్ 18.4 ఓవర్లో 249 రన్స్ స్కోర్ చేసి గెలిచింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 24 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్స్లతో 45. సలీల్ అరోరా 10 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్స్లతో 30 నాటౌట్ సత్తా చాటారు. గజన్పర్ 2 వికెట్లు తీశాడు. క్లాసెన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. జోరు తగ్గకుండా హెడ్ క్లాసెన్ హాఫ్ సెంచరీలతో విరుచుకుపడడంతో భారీ లక్ష్యాన్ని సన్ రైజ్ అలవోకంగా ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ హెడ్ తొలి వికెట్కు 120 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు ధనాధన్ ఆరంభించారు. వీరిద్దరూ పోటీపడి మరీ షాట్లు ఆడడంతో పవర్ ప్లేలో హైదరాబాదు 92-0తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఆ తర్వాత ఓవర్లో హెడ్ 6తో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అయితే 9వ ఓవర్లో అభిషేక్ ఇషాన్ 0ను వరుస బంతులు అవుట్ చేసిన గజన్పర్ దెబ్బ కొట్టాడు. ఇక తర్వాత ఓవర్లో హెడ్ను హార్దిక్ క్యాచ్అవుట్ చేయడంతో సన్ రైజ్ ఇబ్బందిలో పడినట్టు కనిపించింది. ఈ దశలో జత కలిసిన క్లాసెన్ నితీష్ 21 5వ వికెట్కు 80 పరుగులు జోడించడంతో సన్ రైజ్ గెలుపు దిశగా సాగింది. క్లాసెన్ ఎదురుదాడి చేయగా నితిన్ స్ట్రైక్ రేట్ స్కోర్ బోర్డును నడిపించాడు. ఈ క్రమంలో 10వ ఓవర్లో 6తో క్లాసెన్ 50 పూర్తి చేసుకోగా లక్ష్యం చివరి 4వ ఓవర్లో 32 పరుగులకు దిగొచ్చింది. నితీష్ను బౌల్ట్ చేర్చాడు. క్లాసెన్, సలీల్ అరోరా 8 బంతులు ఉండగానే మ్యాచ్ను ముగించారు. ఓపెనింగ్ అదిరింది. రికెల్టన్ విధ్వంసకర శతకంతో చెలరేగడంతో ముంబై భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబైకి ఓపెనర్లు విల్ జాక్స్, రికెల్టన్ దూకుడైన ఆరంభాన్ని ఇచ్చారు. పవర్ ప్లేలో వీరిద్దరూ ఎడాపెడా షాట్లతో విరుచుకుపడడంతో 6వ ఓవర్లో ముంబై 78తో నిలిచింది. అయితే 8వ ఓవర్లో జాక్స్ను నితీష్ అవుట్ చేయడంతో తొలి వికెట్కు 93 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. వన్డౌన్లో వచ్చిన సూర్యకుమార్ 5ను మల్లింగా స్వల్ప స్కోరుకే వెనక్కి పంపాడు. అయితే నమన్దీర్ 2తో కలిసి రికెల్టన్ 3 వికెట్కు 55 పరుగులతో అందుకునే ప్రయత్నం చేశాడు. 14వ ఓవర్లో నమన్ను ప్రఫుల్ పెమింపు చేశాడు. కానీ జోరు తగ్గని రికెల్టన్ సెంచరీ పూర్తి చేసుకోగా మరో 2లో హార్దిక్ పాండ్యా బ్యాటు రగులిపించడంతో డెత్ ఓవర్లో స్కోర్ బోర్డు దూసుకెళ్లింది. ఇంగే వేసిన 10వ ఓవర్లో పాండ్యా 3 ఫోర్లు 6తో 21 పరుగులు పిండుకున్నాడు. కీలక సమయంలో పాండ్యాను అవుట్ చేసిన సకీం 4 వికెట్కు 56 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆఖరి ఓవర్లో తిలక్ వర్మ 7ను హింగే వెనక్కి పంపిన రికెల్టన్ 4-6తో జట్టు స్కోరును 240 మార్క్ దాటించాడు. హెడ్ 76, క్లాసెన్ 65 నాటౌట్, రికెల్టన్ 123 నాటౌట్ 124 భారీ స్కోర్ ఛేదించిన సన్ రైజ్ హైదరాబాదు. 18.4 ఓవర్లోనే ఊదేసిన సన్ రైజ్ హైదరాబాద్. క్లాసెన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. పాయింట్ పట్టికలో హైదరాబాద్ 3వ ప్లేస్లో ఉంది. 9 మ్యాచ్లు ఆడితే 6 గెలిచింది, 3 ఓడిపోయింది, 12 పాయింట్లు. ముంబై లాస్ట్ నుంచి 2వ ప్లేస్లో ఉంది. 8 మ్యాచ్లు ఆడితే 2 గెలిచింది, 6 ఓడిపోయింది, 4 పాయింట్లు. పాయింట్ పట్టికలో కింగ్స్ 11 పంజాబ్ అగ్రస్థానంలో ఉంది. తర్వాత స్థానంలో బెంగళూరు, ఆ తర్వాత హైదరాబాదు, రాజస్థాన్, గుజరాత్, చెన్నై, ఢిల్లీ, కోల్కతా, ముంబై, లక్నో.
ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో ముగిస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.